ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళామణులకు శుభాకాంక్షలు. ఈ మహిళామణులకు శుభాకాంక్షలు తెలుపుతున్న మగవాడు చరిత్రలో ఏం జరిగింది, చరిత్రలో ఈ మగవాడి విజయాల వెనుక ఎవరున్నారనే విషయాన్ని కూడా తెలుసుకొని ఈ మగజాతి నిజానికి స్త్రీని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు కనుక, అంటే పురుషుడు ఎదుగుదల వెనుక ప్రతి స్త్రీ ఉన్నది. స్త్రీ గనక తోడుగా లేకుంటే ఏ పురుషుడికి చరిత్రలో స్థానం లేదు. మీరు త్రేతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అనే ఈ యుగాల పేరుతో చెబుతున్న ఈ అంటే పురుష సమాజము, ఈ బ్రాహ్మణ సమాజము, ఈ భారతదేశ సమాజం మాతృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి పితృస్వామ్య వ్యవస్థను ఆధీనంలోకి తీసుకున్న తర్వాత స్త్రీ గొప్పతనము చెబుతూనే ఆ స్త్రీని అంటే నిత్యము అంటే ఏదైతే చెబుతున్నారో అది ఆచరించకుండా ఆ ఇంట్లో తన స్త్రీని, తన భార్యను, తన చెల్లిని, తన తల్లిని హింస పెడుతున్నారు. అది అంతా మానుకోవాలి. ఎందుకంటే స్త్రీ కనుక సపోర్ట్ లేకుంటే మీరు కొలుస్తున్న దేవుడు కూడా ఆ దేవుడికి కూడా మనుగడ లేదు స్త్రీ సపోర్ట్ లేకుంటే కనుక. అందుకే వినవయ్య అంటే స్త్రీ ఆబల కాదు, స్త్రీ గొప్ప శక్తివంతురాలు, గొప్ప మానవతామూర్తి అని తెలియడం కోసము 2002లో రాసిన పాట ఒకసారి మీరు విని ఉండవచ్చు. విని ఉంటే సంతోషం, వినకుండా ఉంటే మళ్ళీ వినండి. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ బ్రతుకులు ఊపిరి పోసింది ఆడదేరా, తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా, తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా, సకల బాధల కోర్చి సాధింది మీ తల్లి, ఆ తల్లి ఆడదేరా, ఓ పురుషాడదే అమ్మాయరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, భూమాత ఒడిలోన పుట్టిన సీతమ్మ రాముడే విల్లును వంచగా తల వంచి 7 అడుగులు నడిచిన పాపాన ఎన్నో బాధల కోర్చెను, ఆనాడే సీతమ్మ రాముల్ని నిలదీస్తే విలువ రాముడి కుండునా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, పతి ప్రాణముల కొరకు పోరాడే యమునితో కృష్ణుడే మూర్చోతే సమరాన్ని నడిపింది, సత్యభామే తోడుగా లేకుంటే శ్రీకృష్ణుడే మౌనో, రక్కసి మూకల కత్తుల దాటికి నెత్తుటి ముద్దవునో. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, సిరి సంపదలనిచ్చే శ్రీలక్ష్మీ దేవతై చదువు సందెలు పంచ చదువుల తల్లి అయి, భర్త పరుగును నిలుపగా ఆడదే అమ్ముడు బొమ్మాయనో, భర్తనే తన వాడు చితిమంట పాలైతే స్మృతులతో జీవించును. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, ఎల్ల జనమును తల్లి ఒడిలో నలాలించి విశ్వానికి నిండు ప్రేమను పంచింది, పేగు దిల్చిన తనయుడే తన పేగు బంధాన్ని నిలించగా, కన్నీటి బాధను కడుపులోనే దాచి ఎల్లమ్మగా వెలిసెరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, పంచ పాండవులింత ఇల్లాలు తానయ్యి తనువునే నిలువునా పంచిందిరా, నిండు సభలో నిలువునా తన
తన ఒంటి వస్త్రాలనే విప్పగా సకల శక్తులు ఉన్న సభలోన తల వంచి దైవాన్ని ఇలదించరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. కోయ జాతుల బ్రతుకు కనులార తిలకించి కాపాడుకొన కాకతీయులను ఎదురించే. జాతి స్వేచ్ఛను కోరుతూ ఆడదే తిరుగుబాటు చేసెను. తెల్లోడి చెర నుండి దేశాన్ని విడిపించ తన వంతు కృషి చేసరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. జాతి భేదము మరిచి ఠాకూరు కొడుకులు దళిత జాతి స్త్రీ మానాన్ని దోచితే చెరసబడిన చెల్లెలు కుములక కొలిమిలో నిప్పాయరా. మానవత్వము లేని ఆ జాతి మృగముల మర్మాంగముల గోచరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. 10 నెలలు కడుపులో పదిలంగా మోస్తుంది. పోరాట పటిమను తను నూరిపోస్తుంది. కాలగతులను తెలుపగా ఎన్నెన్నో కావ్యాలు రచించరా. అంతరిక్షముల మింకలను దోసిట్ల చూపించ అసూలే బాసిందిరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. 100 ఏళ్ల నీ బ్రతుకులో ఊపిరి పోసింది ఆడదేరా. భర్తలు సగమయ్యి బ్రహ్మలా తనువయ్యి, భర్తలు సగమయ్యి బ్రహ్మలా తనువయ్యి అమ్మగా లోకాన్ని లాలిస్తూ ఉన్నది ఆ తల్లి ఆడదేరా. ఓ పురుష, ఆడదే అమ్మాయరా. ఆడదే అమ్మా.